ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ ఇన్ దుబాయ్. లాస్ట్ వీడియోలో మీ అందరికీ అనౌన్స్ చేసినట్టుగానే ఈరోజు నేను కుకింగ్ వీడియోతోటే వచ్చానండి. అయితే ఈ వీడియోలో మీకు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ క్యారమెల్ ఎగ్ పుడింగ్. ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఈ జ్యూసీ ఎగ్ పుడింగ్ని క్లియర్గా గ్రామ్స్తో పాటు ఇంగ్రీడియంట్స్ని ఇంకా టిప్స్తో పాటు మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. అయితే ఈ క్యారమెల్ ఎగ్ పుడింగ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అయితే వీటి కోసం ఎక్కడికి బయటకు అనేది మనం వెళ్ళి తెచ్చుకొని పని లేదండి. మన ఇంట్లోనే ఉండే ఈ 4 ఐటమ్స్ ఉంటే చాలు, మనం ఈజీ అండ్ టేస్టీ క్యారమెల్ ఎగ్ పుడింగ్ని తయారు చేసుకోవచ్చు. అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక గుడ్డు, షుగర్, ఇంకా పాలు, ఇంకా మనకి ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనిలా ఎసెన్స్. అయితే నేను ఇక్కడ షుగర్ వచ్చేసి 60 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. అయితే అందులో 30 గ్రామ్స్ క్యారమెల్కి, ఇంకా 30 గ్రామ్స్ ఎగ్ పుడింగ్కి, ఇంకా మిల్క్ వచ్చేసి 125 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అయితే ముందుగా మనం క్యారమెల్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్లో షుగర్ వేసుకుని ఒక 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో క్యారమెల్ మెల్ట్ అయ్యే వరకు, షుగర్ మెల్ట్ అయ్యే వరకు, క్యారమెల్ తయారయ్యే వరకు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం క్యారమెల్ అనేది రెడీ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టకూడదండి, ఎందుకంటే షుగర్ క్యారమెల్ మాడింది అంటే మనకి అది చేదు వస్తుంది. అందుకోసమని మనం షుగర్ని మాడనివ్వకూడదు, క్యారమెల్ అనేది పాడైపోతుంది. కనుక మనం సిమ్లోనే పెట్టుకుని షుగర్ అనేది మెల్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి క్యారమెల్ అనేది తయారవుతుంది. చూస్తున్నారు కదా, స్లోగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు కలర్ కూడా నెమ్మదిగా చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. మనకి ఇప్పుడు క్యారమెల్ అనేది రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అనేది కొంచెం కలుపుకొని ఈసారి దింపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న బౌల్స్లో ఇవి యాడ్ చేసుకుందాం. అయితే ఈ క్యారమెల్ అనేది కూల్ అవ్వాలి, చల్లబడే వరకు పక్కన ప్లేస్ చేసుకుని ఈలోపు మనం ఎగ్ పుడింగ్కి మిక్చర్ రెడీ చేసుకుందాం. దానికోసం మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మిల్క్ యాడ్ చేసుకుని బాయిలింగ్ అనేది పెట్టుకుందామండి. అయితే మనం ఇక్కడ మిల్క్ అనేది బాయిలింగ్ ఎందుకు చేస్తున్నామంటే ఎగ్ మిక్చర్లో మిల్క్ అనేది ఈ రెసిపీకి మనం డైరెక్ట్గా కోల్డ్ మిల్క్ కానీ నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ కానీ యాడ్ చేసుకోకూడదండి. హాట్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఎగ్ పుడింగ్ అనేది స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే అది స్ట్రక్చర్ అనేది సరిగ్గా రాదు. ఆ క్రీమీ స్ట్రక్చర్ కానీ జెల్లీ స్ట్రక్చర్ కానీ మీకు రాదు. అందుకని ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకుని ఒక ఎగ్ తీసుకుని దాన్ని బాగా బీట్ చేసుకుని కొద్దిగా షుగర్ యాడ్ చేసి, అంటే షుగర్ ఒక 30 గ్రామ్స్ ఆల్రెడీ తీసుకున్నాం కదండి, ఆ షుగర్ని యాడ్ చేసుకుని రెండు మిక్స్ అయ్యేలాగా షుగర్ కరిగేలాగా బీట్ చేసుకుని కలుపుకొని పెట్టుకోవాలి. ఈ కలిపేటప్పుడే మనం వెనిలా ఎసెన్స్ కూడా ఒక టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది మనకి ఆ డెజర్ట్ తినేటప్పుడు రాదండి. ఎందుకంటే ఆ ఎగ్ ఫ్లేవర్ వస్తే చాలామందికి ఇష్టపడరు కదా, అది డెజర్ట్ అనేది ఆ ఫ్లేవర్ని పాడు చేయకూడదు. అందుకని వెనిలా ఎసెన్స్ అనేది ఎగ్ బీట్ చేసేటప్పుడు వేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం హాట్ మిల్క్ని ఈ ఎగ్ మిక్చర్లో యాడ్ చేసుకుందాము. అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన మనకి నురగలాంటిది వచ్చింది కదండి, ఆ నురగలాంటిది మనకి బౌల్లో యాడ్ చేసుకున్నాము అంటే డైరెక్ట్గా మనకి ఈ రెసిపీ అనేది పాడవుతుంది. అందుకని కంపల్సరీ మనం ఒక 2 టైమ్స్ అన్న దాన్ని స్ట్రైన్ చేసుకుని ఆ నురగ అనేది రాకుండా మనం బౌల్స్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా సిల్వర్ ఫాయిల్తో దీన్ని కవర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాము.
అయితే మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని వాటర్ని బాయిల్ చేసుకుందామండి. మనం ఇది స్టీమ్ చేసుకోవాలి కాబట్టి వాటర్ అనేది మనకి హాట్ వాటర్ రెడీగా ఉండాలి. అందుకోసం ఒక ప్యాన్లో హాట్ వాటర్, ఇంకో పక్కన మనం దీన్ని బేక్ చేసుకోవాలి కాబట్టి ప్రీహీట్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్యాన్ తీసుకుని దాంట్లో స్టాండ్ అరేంజ్ చేసి ప్రీహీట్కి పెట్టేసి రెడీగా చేసుకోవాలండి. ఈలోపు వాటర్ బాయిల్ అయిపోయినాయి. ఈ 2 బౌల్స్ని ఇంకొక బౌల్లో ప్లేస్ చేసుకుని దాంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, కిందన ఒక 2 ఇంచ్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసిన ప్యాన్లోకి దీన్ని ప్లేస్ చేసుకుందాము. ప్లేస్ చేసుకుని 15 to 20 minutes స్లో ఫ్లేమ్లోనే మనం బేక్ చేసుకోవాలండి. అయితే మనకి ఇక్కడ 20 minutes అనేది బేకింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. అయితే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో, జల్లీ జల్లీగా ఉంది. కాకపోతే మనము దీన్ని ఇలా ఇప్పుడే ఈ టైంకి తినలేమండి. దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేసి 1 అవర్ని రూమ్ టెంపరేచర్ వచ్చాక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తీసి చూస్తే ఎలా వచ్చిందో చూసారు కదా, ఎంత నీట్గా ఎంత అట్రాక్టివ్గా ఉందో. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా ఎగ్ పుడ్డింగ్ అనేది ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి.